ఆచి చికెన్ మసాలా. ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న పాకిస్తాన్ మార్చి 23న జరగాల్సిన తన రిపబ్లిక్ డే వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఆడంబరాలకు పోకుండా కేవలం జెండా ఆవిష్కరణకి ఈ వేడుకలను పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇక గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న చమురు ధరల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అట్టహాసంగా జరిగే సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, భారీ సాంస్కృతిక ప్రదర్శనలను ఈసారి పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ శాఖలన్నీ నిరాడంబరంగా వ్యవహరించాలని, అనవసర ఖర్చులకు తావు లేకుండా గౌరవప్రదంగా ఈ సందర్భాన్ని పాటించాలని ప్రధాని ఆదేశించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనివల్ల పాకిస్తాన్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశం తీవ్ర ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ విపత్తును తట్టుకోవడానికి మార్చి నెలలో ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యలలో భాగంగానే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. మొత్తానికి అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తోని మొత్తం అన్ని దేశాలకు ఇంపాక్ట్ కలుగుతోంది. సో అందులో ఇక పక్కనే పొరుగులో ఉన్నటువంటి దయాది పాకిస్తాన్ లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒక వైపేమో ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధము, మరోవైపేమో అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ దాడులు. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల మొత్తంగా కూడా గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్ డీజిల్ గత వారం 10 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ధరలు పెరుగుతూ పోతున్నాయి. 400 పైగానే పెట్రోల్ డీజిల్ లీటర్ కు ధరలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఒక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వచ్చేలా ఉంది. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున అందరూ బారులు తీయడం, ఉన్న వారికి పెట్రోల్ నిల్వలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక చోట ఇక ఆర్థికంగా దాని ఇంపాక్ట్ మిగతా రంగాలపైన కూడా పడుతూ ఉంది. సో నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతరత్ర అన్నిటిపైన పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి తోడు ఇదంతా దీని ప్రభావం అంతా కూడా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వంపై కూడా పడుతూ ఉంది. సో ఇప్పుడు రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అనే ఆ పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనమే తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సంచలనంగా మారింది. పశ్చిమేసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభంలో మొత్తంగా కూడా అక్కడ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. దీంతో ఈ నెల మార్చి 23న ఇస్లామాబాద్ లో జరగాల్సిన రిపబ్లిక్ డే పెరేడ్ ను కూడా ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేసిన పరిస్థితి ఉంది. అంటే రిపబ్లిక్ డే రోజున ఏదైతే ఉందో ఈ రిపబ్లిక్ డే పెరేడ్ ను సంబంధించి దాన్ని ప్రధాని షరీఫ్ రద్దు చేయడంతో సంచలనంగా మారింది. అంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉంది అనే దానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాని తీసుకున్న నిర్ణయమే అని చెప్పవచ్చు. సో రిపబ్లిక్ డే పరేడ్ ను అన్ని దేశాలు కూడా ఇక్కడ కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంటాయి. అలాంటి పెరేడ్ ను కూడా రద్దు చేశాయంటే అక్కడ ఎట్లాంటి పరిస్థితి దుర్భర పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. కేవలం అంటే ఇంత ముందుకు అంగు ఆర్భాటాలతో ఈ యొక్క రిపబ్లిక్ డే పెరేడ్ నిర్వహించడం, ఇప్పుడు అలా కాకుండా కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని చెప్పేసి షెహబాజ్ ప్రభుత్వం తెలిపింది. సో దీంతో కేవలం సైనిక కవాతు, గన్ సెల్యూట్ కు కార్యక్రమాలు ఇవన్నీ గతంలో ఉండవు. ఇప్పుడు అవన్నిటిని కూడా రద్దు చేశారు. దేశ గౌరవానికి నిదర్శనంగా నిలిచే వేడుకలు రద్దు చేయడం పట్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత మొత్తంగా పూర్తి స్థాయిలో అక్కడ అతలాకుతలం అవుతుంది అనేది చెప్పేసి నిదర్శనం అని పలువురు పేర్కొంటున్నారు. సో ఇది కేవలం పాకిస్తాన్ కు సంబంధించిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇది ఒకటే కాదు, దానికి సంబంధించి అక్కడ అంతర్గతంగా రాజకీయ పరిణామాలు కావచ్చు, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడుల యుద్ధం నేపథ్యం, మరోవైపు ఇటు బెలూచిస్తాన్ లో వాళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాటం, ఇవన్నీ కలిసి పాకిస్తాన్ కు ఒక రకంగా ఆర్థిక విపత్తును తీసుకొచ్చేది. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోయే పరిస్థితి ఉంది. సో మొన్నటి వరకు అమెరికా నుంచి కొంత అప్పులు తీసుకొచ్చి అమెరికాతో కొంత ఈ స్నేహ సంబంధాలు చేసి పాకిస్తాన్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఒకవైపు ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడి చేస్తుంది. యుద్ధం పాల్గొనే నేపథ్యంలో అమెరికానే ఆర్థికంలో నష్టంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూస్తా ఉంటే పాకిస్తాన్ కు రాబోయే రోజులు అత్యంత గట్టు పరిస్థితులుగా ఉండబోతున్నాయి. మరింత
దారుణ పరిస్థితులు రాబోయే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సో అల్టిమేట్ గా పాకిస్తాన్ కు ఇక భవిష్యత్తులో ఎలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయి, సో యుద్ధం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో యుద్ధానికైతే ముగింపు పలికే అవకాశం లేదు కాబట్టి మరి కొద్ది వారాల పాటు కూడా యుద్ధం కొనసాగితే ఇక పాకిస్తాన్ కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఇంధన కొరత, అదే విధంగా ఇది ఒక పెట్రోల్ డీజిల్ సంబంధించి చమురు కొరత ఏర్పడుతుంది. అదే ఏర్పడితే మొత్తం పాకిస్తాన్ కూడా ఆర్థికంగా అతలాకుతలం అవడం ఖాయమని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.